కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదు అనే మాట కూడా అక్షరశః ఆ రకంగా 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం అయితేనేమి, ఆడపిల్ల పెళ్లికి 1,116,000 ఇచ్చి ఆడకూతురు పెళ్లికి అప్పుల పాలు కాకుండా 15 లక్షల మంది ఆడకూతుర్ల పెళ్లిలు చేయడం అయితేనేమి, అట్లాగే మాతా శిశు మరణాలు తగ్గియాలే, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు పెంచాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కిట్ లాంటి మానవీయమైన పథకం పెట్టి మగ పిల్లోడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చి 14 లక్షల మంది ఆడకూతుర్లకు కేసీఆర్ కిట్లు అందిస్తేనేమి, ఈ రకంగా ఎన్నో రంగాలలో సంక్షేమంలో ఒక స్వర్ణయుగాన్ని తలపించే విధంగా కేసీఆర్ గారి పాలన సాగింది. వ్యవసాయం గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా బహుశా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు కాబట్టి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని నేను అనుకుంటా ఉన్నాను. 78 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా రైతులకు కేసీఆర్ గారు చేసినంతగా ఎన్నడూ ఆలోచన చేయలేదు, కార్యక్రమాలు కూడా అమలు చేయలేదు. 78 సంవత్సరాల్లో ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో రైతు బంధు పేరిట అటు వాన పడుతుంటే ఇటు నాట్లేసే టైం వస్తే టకాటగా బ్రహ్మాండంగా మీకు ఆ ఖాతాలలో డబ్బులు పెట్టే పరిస్థితి. ఒక రైతు ఏ కారణం చేత చచ్చిపోయినా, సహజ మరణమైనా అసహజ మరణమైనా ఆ కుటుంబానికి ఇబ్బంది కావద్దని చెప్పి ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బీమా. 5 లక్షల రైతు బీమా అందించిన నాయకుడు కేసీఆర్ గారు. 200 పెన్షన్ 2,000 చేసిన నాయకుడు కేసీఆర్. 500 వికలాంగుల పెన్షన్ 6,000 చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పొచ్చు. ఇప్పటికే బహుశా చాలా మంది వక్తలు ఈ విషయాలన్నీ కూడా చెప్పుంటారు. ఇప్పుడున్న పరిస్థితి సరే, 10 ఏళ్ళు మనం అద్భుతంగా నడిపినాం. భారతదేశంలోనే తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినాం. ఆనాడు 2014లో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పినాడు తెలంగాణను. భారతదేశంలో మన ర్యాంకు వ్యవసాయంలో 12వ ర్యాంకు. 12వ ర్యాంకు నుంచి 2022 సంవత్సరానికి పంజాబ్ను, హర్యానాను ఎంతకు నూకేసి నంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టిన నాయకుడు కేసీఆర్. ఒక వ్యవసాయంలోనే కాదు, తలసరి ఆదాయంలో, పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ ఏర్పడ్డ నాడు మన ర్యాంకు 14 భారతదేశంలో. 29 రాష్ట్రాలుంటే ఎక్కడో మధ్యలో ఉన్నాం ఆనాడు మనం. కానీ 2022 సంవత్సరం కల్లా భారతదేశంలోనే తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలబెట్టి 1,12,000 రూపాయల తలసరి ఆదాయంతో కాంగ్రెస్ వాళ్ళు మనకు అప్పచెప్పిపోతే 3,57,000 రూపాయలకు దాన్ని తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 5 మెడికల్ కాలేజీలు ఉండేది తెలంగాణలో, దాన్ని 33 మెడికల్ కాలేజీలుగా మరి ఒక తెల్ల కోట్ల విప్లవానికి మరి నాంది పలికింది మన నాయకుడు కేసీఆర్ గారు. చెప్తూ పోతే గురుకుల పాఠశాలలు 200 ఉన్న గురుకుల పాఠశాలలను 1022 చేసుకున్నాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టి ఒక విప్లవాన్నే భారతదేశంలో సృష్టించినాం. ఇందులో మనకు మోడీ గారి సహకారం 0. భారతదేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మనకిచ్చింది గుండు 0. భారతదేశంలో ఎక్కడెక్కడో ఐఐటీలు ఇచ్చినారు, ఐఐఎంలు ఇచ్చినారు, ఎన్ఐటీలు ఇచ్చినారు, ఐసర్ అనే ఇన్స్టిట్యూషన్లు కూడా ఇచ్చినారు. కానీ తెలంగాణకు ఏ ఒక్క జాతీయ ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. సరిగదా, తెలంగాణకు కనీసం చట్టపరంగా ఇవ్వాల్సిన నవోదయ పాఠశాలలు కూడా మనకి ఇవ్వకుండా మనని ఇబ్బంది పెట్టింది మోడీ ప్రభుత్వం. కానీ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కేసీఆర్ గారు ఎదురు చూడలేదు. తన పాటికి తాను తెలంగాణ ప్రజల దయతో, ఆశీర్వాదంతో పని చేసుకుంటూ 10 ఏళ్ల పాటు ఇటు విద్య కావచ్చు, అటు వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, ఒక సమతుల్య, సమగ్ర, సమీకృత, సమ్మిళితమైన అభివృద్ధిని పేదవాడి నుంచి పెద్దవాడి దాకా అందరికీ కూడా ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని అత్యంత పారదర్శకంగా నడిపింది కేసీఆర్ గారు. ఇవాళ నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. మరి ఏం జరిగింది? ఎందుకు 10 ఏళ్ల తర్వాత ప్రజలు మరి 1.85% తేడాతో మనకు మళ్ళీ తిరిగి అధికారం ఇవ్వలేదు? ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుట్రలు ఎట్లా ఉంటాయి రాజకీయంగా, మరి ఏ రకంగా మనం నేరుగా ఎదుర్కోలేక, డైరెక్ట్గా తలపడలేక, యుద్ధంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక ఏ రకంగా కుట్రలకు తెరలేపినారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక 3 కుట్రల విషయంలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్, మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి నాకు తెలుసు. ఒక్కసారి మీరు ఫోన్ తీసి
ఫోన్ తీయండి ఒక్కసారి, ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి ఒక్క నిమిషం కోసం. ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి, అందరూ రోజు వాడతారు కదా గూగుల్, అయితే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు, ఒకవేళ తెలుగు లిపిలో ఉన్న వాళ్ళు తెలుగులో చేయండి, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో టైప్ చేయండి. తెలుగు లిపిలో వాడేటోళ్ళు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని టైప్ చేయండి. ప్రపంచంలో, నాకు తెలుస్తా, నీకు కూడా తెలుసు కానీ గూగుల్లో చెప్పనే రాదు. అట్లాగే ఇంగ్లీష్ బ్రౌజర్ వాడేటోళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఏంది సమాధానం? ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది నేను చెప్తలేను, మీరు చెప్తలేరు, గూగుల్ చెప్తున్నది. గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఉండే ప్రతి మనిషి వాడే సెర్చ్ ఇంజిన్ గూగుల్. అందులో ఇవాళ మీరు టైప్ చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో, మన భారతదేశంలో, మన నాయకుడు కేసీఆర్ గారు మన చిత్రాన్ని, మన తెలంగాణను ఒక ప్రపంచంలో హిమాలయం అంత స్థాయికి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టింది. ఏది? కాళేశ్వరం ప్రాజెక్ట్. కుట్ర ఎట్లుంటుంది అంటే రాజకీయ కుట్ర. కాళేశ్వరం కట్టిండు కేసీఆర్, కాంగ్రెస్ వాళ్ళు కట్టినట్టు ఒకటే ప్రాజెక్టును 40 ఏళ్ళు కట్టలేదు. లేదా ఇతరులు మాటలు చెప్పి జిల్లాలను దత్తత తీసుకుంటామని చెప్పి ఆ జిల్లాలు ముంచిన విధంగా ముంచే కార్యక్రమాలు చేయలేదు. ఒక తపస్సులాగా కాలంతో పోటీ పడుతూ 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసిండు కేసీఆర్ గారు. మరి కాళేశ్వరం పూర్తి అయ్యింది. పక్క రాష్ట్రాలను ఒప్పించి అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా, పంచాయతీలు లేకుండా గోదావరి నీళ్ళలో మనకు రావాల్సిన నీళ్ళని తీసుకుంటుంటే 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఎక్కడో టైలెండ్లో ఉండే ప్రాంతాలు, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, అదేవిధంగా డోర్నకల్లు, మహబూబాబాదు, పాలకుర్తి, అక్కడి దాకా చివరి మడి దాకా తడి అందే విధంగా, టైలెండ్ దాకా నీళ్ళు అందే విధంగా, గోదావరి నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసి రోజుకు 3 TMCలు ఎత్తిపోసే విధంగా. మీకు ఒక్క నిమిషం ఐడియా ఉండడానికి చెప్తా ఉన్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుందంటే మన రాష్ట్రం ఇట్లుంటుంది, గుడిసెలాగా. ఒక గుడిసెలాగా ఇట్లా ఉంటుంది. ఒకవైపు నుంచి, ఒక వరుస నుంచి కృష్ణానది పారుతుంది, ఇంకో పక్క నుంచి గోదావరి పారుతుంది. భూభాగం అంతా పైకి ఉంటుంది. అంటే ఒకవేళ నీళ్ళు ఇవ్వాలి అంటే సాగునీరైనా తాగునీరైనా నీళ్లను ఎత్తి మనం లిఫ్ట్ చేసి పైన ఉన్న ప్రాంతానికి తీసుకొని పోవాలి. ఇట్లా ఉంటుంది తెలంగాణ. ఈరోజు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం నీళ్లు? మనం 80 మీటర్లు, సముద్ర మట్టానికి 80 మీటర్ల పైనుంచి తీసుకొని దశల వారీగా ఆ నీళ్లను ఎత్తుతూ మల్టిపుల్ పంపింగ్ స్టేషన్ల ద్వారా 618 మీటర్ల స్థాయికి కొండపోచమ్మ సాగర్ దగ్గరికి తెచ్చి అక్కడి నుంచి ఇటు హైదరాబాద్కు తాగునీరు, హైదరాబాద్ మహానగరానికి తాగునీరు, మధ్యలో ఉండే వేలాది గ్రామాలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టే పరిశ్రమలకు, పారిశ్రామిక అవసరాల కోసం మరి వాటికి కూడా నీళ్ళందించే ఒక బృహత్తరమైన మల్టీపర్పస్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం.